హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. నేను శ్రావణ వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇది 3వ శుక్రవారము. వరలక్ష్మి రోజు నాకు కుదరలేదు కాబట్టి నేను చేసుకుంటున్నాను ఈ వారం. చూడండి నేను ఎలా చేశాను అమ్మవారి డెకరేషన్. ఆల్రెడీ శారీస్ అవన్నీ కట్టించానండి. అమ్మవారి మకాన్ని మాత్రం పెట్టాలి. నేను దానికి అభిషేకం చేసిన తర్వాతే అమ్మవారికి మళ్ళీ నేను మకుటం అయితే పెట్టుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్తో కడిగేసుకుంటున్నాను. తర్వాత పాలైతే తీసుకుంటానండి. నేను పాలతో అభిషేకం చేసుకుంటాను. పంచామృతాలండి, అవి విడివిడిగానే నేను తీసుకుంటానండి. నా పూజ దగ్గర నేను ఎలా పెట్టాను ఏమనేది మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో ఫుల్ అంతా పెడతానండి. మొత్తం పాలతో అభిషేకం అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు పెరుగుతో చేసేసుకుంటున్నాను. చూడండి, పెరుగుతో అభిషేకం అయితే చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఓపికతో నేను అన్నీ చేసుకున్నాను. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ప్రతి సంవత్సరం ఓపికతో అమ్మవారికి ప్రతిదీ నేను నివేదించుకుంటూ చేసుకుంటాను. 9 రకాల ప్రసాదాలు పెట్టి చేస్తాను. నెయ్యితో అభిషేకం అయ్యిందండి. ఇప్పుడు తేనెతో చేస్తున్నాను. చూడండి, అమ్మవారి పైన అలా పడతా ఉంటే అమ్మ మమ్మల్ని చూస్తుందేమో అన్నట్టుగా ఉందండి. గమనించండి, అమ్మ కళ్ళు తెచ్చి మమ్మల్ని అలా నవ్వుతూ చూస్తున్న విధంగా ఉందండి. నాకు చాలా సంతోషం వేసింది, అలా అనిపించింది. ఇప్పుడు వాటర్తో అయితే మొత్తం కడిగేసుకుంటున్నానండి. పంచామృత స్నానం అయితే అయిపోయిందండి. ఇదే ఇంటికి వచ్చిన వారికి తీర్థంగా ప్రసాదంగా నేను ఇస్తానండి. చూడండి, నేను కడుగుతూ ఉంటే అమ్మ చిరునవ్వుతో నవ్వుతున్నట్టు అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అమ్మవారిని నీట్గా నా కొంగుతో తుడిసేసి నీట్గా గంధం అలంకరణ అయితే పెట్టేసుకుంటున్నానండి. అమ్మవారి మకుటం అది వెండిదండి. నేను అంతకుముందు చేయించుకున్నాను 8 సంవత్సరాల క్రితం నుంచి అండి. మా పాప పుట్టిన సంవత్సరం నుంచి నేను వరలక్ష్మి పూజ చేసుకుంటాను. మా బాబు పుట్టి 14 సంవత్సరాలండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అమ్మవారి పూజ చేసుకుంటూనే ఉంటాను. గంధం నేను మొత్తం అలంకరణ చేసుకుంటున్నానండి. అమ్మవారి మకుటాన్ని పైన కిరీటానికైతే గంధమే పెట్టేసుకుంటున్నాను. చెంపలకి అమ్మకి గంధం అయితే ఇస్తున్నానండి. నీట్గా చూడండి. ఇప్పుడు అమ్మవారి మకుటాన్ని అయితే పెట్టేశాను. 9 పువ్వులతో మనము ముడులు వేసుకుంటూ తోరణం అయితే మనం కట్టుకోవాలండి పూజ చేసేవాళ్ళు. చూడండి, అమ్మని ఇలా అలంకరించాను. నాకైతే అమ్మ నిజంగా వచ్చినట్టు అనిపించిందండి.